అండి దయచేయండి. చాలా సార్లు రాజమండ్రికి షూటింగ్ పని మీద వచ్చాను గాని ఈ దేవాలయాన్ని ఎప్పుడు చూడలేదు. రాజమండ్రిలో ఇంత అద్భుతమైన దేవాలయం కట్టిన పుణ్యాత్ముడు ఎవరండి? ఇంకెవరు, మా కాటికాపరే. స్వామి, మేము ఈ గుడి ధర్మకర్త గురించి అడుగుతుంటే మీరు కాటికాపరి గురించి చెప్తున్నారు. మీకు అర్థం అవ్వాలంటే మీ కళ్ళతో మీరే చూడాలి. నాతో రండి. ఈ సృష్టికి లయకారకుడైన శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం. శివతాండవానికి అనువైన ప్రదేశం కూడా శ్మశానమే. ఈ రుద్రభూములకు మంచివాడు చెడ్డవాడు అనే తేడాలుండవు. యజమాని, సేవకుడు, హతుడు, హంతకుడు, కవి, రాసు, చిన్న, పెద్ద, ముసలి, మూర్ఖుడు, ఇలా ఎవరైనా చివరికి ఇక్కడికి చేరవలసిందే, ఇక్కడ విశ్రమించవలసిందే. అంతిమ యాత్రల్లో మనకు తోడు ఎవ్వరూ ఉండరు. కాబట్టి శివుడు మనతో ఉన్నాడనే భరోసా ఇవ్వడానికి శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఈ శ్మశాన వాటికలకు కాటికాపరయ్యాడు. ఆద్యంతరహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. మన శరీరం నుంచి ఆత్మ వేరు కాగానే మంగళకరమైన దేహం శవంగా మారుతుంది. ఆ శవమే శివం. అదిగో చూడండి, తెల్లని దుస్తులతో కాలుతున్న శవాల మధ్య శివుళ్లా తిరుగుతున్నాడే, ఆయనే ఈ కైలాస భూమికి కాటికాపరి. పేరు పట్టపగలు వెంకట్రావు. కోటిలింగాల రేవులోని హిందూ శ్మశాన వాటికను చూడటం జరిగింది. మీరు సినిమాల్లో చూపించే విధంగా కుక్కలు, నక్కలు, పందులు, గబ్బిలాల దుర్గంధంతో భయంకరంగా ఉన్న శ్మశానం వారికి కనిపించింది. శవాలు పూర్తిగా కాలకముందే అక్కడ దుర్గంధాన్ని భరించలేక పారిపోతున్న ప్రజలను చూసి వారి మనస్సు చలించిపోయింది. చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఊరి ప్రజల సహకారంతో దుర్భరమైన హిందూ శ్మశాన వాటికలను బృందావనాలుగా మార్చి కైలాస భూములుగా తీర్చిదిద్ది, ముందుగా మీరు మా మహాకాళేశ్వరాలయాన్ని చూడాలి. ఉత్తరాన ఉజ్జయిని జ్యోతిర్లింగం, దక్షిణాన వెలసినది మరో మహాకాళేశ్వరాలయమై, మరో మహాకాళేశ్వరాలయమై. శివోహం శివోహం తత్వం శివోహం 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 మహత్వం శివోహం శివోహం. ప్రణవనాదము నీవేగా, ప్రళయ ఘోషము నీవేగా, దేవదేవుడవు నీవేగా, ఆదియు అంతము నీవేగా. వేదనాదము నీవేగా, నాదయోగివి నీవేగా, విశ్వభావన నీవేగా, నవకము చవకము నీవేగా. విశ్వాంతరాళని భస్మం మము కాచుకున్నదేగా, గరళాన్ని దాచి నీ ప్రేమ పంచాముగా, నిలవంక నెత్తి సిగలో మము ఏడుకున్నా